ఈస్టర్ పండుగను పురస్కరించుకొని బడంగపేట్ కార్పొరేషన్ వద్ద చేపట్టిన వేడుకలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి హాజరై ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం క్రిస్టియన్ విద్యార్థుల ఆధ్వర్యంలో చేపట్టిన కంటాట ప్రదర్శన చూపర్లను ఆకట్టుకుంది. ఈ వేడుకలకు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ కార్పొరేటర్లు తదితరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అధికారులు పర్మిషన్ తీసుకొని సేవకులు ప్రార్థనలు తీసుకొని ఎంతో ప్రభావ ఉపవాసంతో వారి కుటుంబం చేసినటువంటి ప్రయత్నాన్ని సఫలీకృతం చేసినందుకే నీకు వందనాలు. అదేవిధంగా డిప్యూటీ మేయర్ లీడర్ విక్రమ్ రెడ్డి గారు, మా కోఆప్షన్ మెంబర్స్ జ్యోతి అండ్ స్నేహలత ఇద్దరికి, వారితో పాటు అశోక్ కి, ఈ అశోక్ కి, మీర్పేట్ అశోక్ కి, ఎందుకంటే ఇద్దరు అధ్యక్షులు వీళ్ళు. ఓకే రైట్. సో వారితో పాటు గౌరవ కార్పొరేటర్స్ అందరూ నరికిన వారికి, వేదిక ముందున్న మా సోదరి మనులందరికీ, పత్రికా మీడియా సోదరులందరికీ ఈ సాయంత్రం సమయాన మీకు అందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాను. పేరు పేరున ప్రతి ఒక్కరికి. ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసి మిమ్మల్ని అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి మమ్మల్ని ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయ్యేటట్టు చేసిన మా సోదరుడు అశోక్ గారికి ముందు చాలా చాలా థ్యాంక్స్ చెప్తా ఉన్నా. ఇంతమంది మిమ్మల్ని అందరినీ ఒక్క దగ్గర చూడడం అనేది చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఇమాన్యుల్ గారు కూర్చున్నారు. ఎప్పుడు వచ్చినా కూడా తను వచ్చినా తను ఒకటే ఫైట్ చేసేవాడు. పోయినసారి నేను ఫస్ట్ ఎమ్మెల్యే ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు, సో మళ్ళీ మాట్లాడతాను కానీ, బట్ ఈ రోజు ఈ కార్యక్రమం ఏదైతే చూసానో నిజంగా జీసస్ మళ్ళీ మన కళ్ళ ముందు కదలాడుతున్న ఫీలింగ్ తో కింద కూర్చున్న మనం అందరం కూడా చుట్టుపక్కల వాతావరణం మర్చిపోయి లీనమైపోయింది. నేను సెకండ్ థర్డ్ క్లాస్ ఉన్నప్పుడు జైరాబాద్ కాన్వెంట్ స్కూల్లో చదువుకున్నాను. నేను ఆ 2 years ఇలాంటి కార్యక్రమాలు అక్కడ చూసేదాన్ని. ఒక్కసారి ఆ స్కూల్ వరకు వెళ్ళి వచ్చానండి నేను. ఆ చిన్నగా ఉన్నప్పుడు ఆ మెమరీస్ ఏవైతే ఉన్నాయో నిజంగా చాలా బాగా చేశారు. మీకు అందరు కూడా జీవించున్నారండి, మమ్మల్ని అందరినీ మైమర్పించేటట్టు. అక్కడికి తీసుకెళ్ళారు మమ్మల్ని. మీ డ్రెస్సింగ్ మీరంతా కూడా మీరు చేసిన దానికి లాస్ట్ లో మా చిన్న బేబీ ఒక్కసారి అన్నట్టు నవ్వుతూ వెళ్ళి జీసస్ ని కౌగలించుకుంది. అసలు ప్రపంచాన్ని అంతా ఆయన దగ్గరికి అనిపించింది. చాలా బాగా అనిపించింది. మరొకసారి మీకు అందరికి అభినందనలు అండి. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన గ్లోబల్ క్రిస్టియన్ ఎంపవర్మెంట్ అసోసియేషన్, మీకు అందరికి కంగ్రాచులేషన్స్ అండి. చాలా బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి. సో ఇక్కడ పారిజాత చెప్పినట్టు లోకరక్షకుడు, శాంతి దూత, క్షమించే గుణం అక్కడి నుండి నేర్చుకున్నాం, ప్రేమను పంచే గుణం కూడా అక్కడి నుండి నేర్చుకున్నాం. నన్ను మా తమ్ముళ్ళు అనుకుంటారు అప్పుడప్పుడు, నీకు ఎందుకంటే కోపం రాదు, అందరినీ క్షమించేస్తూ అంటుంటారు మా తమ్ముళ్ళు. ఇక్కడ అందరూ కూర్చున్నారు మా కార్పొరేటర్స్ అందరు. సో చిన్నప్పుడు నేను కాన్వెంట్ స్కూల్లో చదువుకున్నాను కాబట్టి క్షమించే గుణం అక్కడి నుండి నేర్చుకున్నానేమో అనిపిస్తూ ఉంటారు. సో నిజంగానే 10 మంది కోసం సమాజం బాగుండాలని కోరుకుంటారు. అందరినీ క్షమించమని, మీతో పాటు సమాజంలో అందరినీ కూడా క్షమించమని కోరుతూ ఉంటారు. మీరు అక్కడికి వెళ్తున్నప్పుడు, ప్రేయర్ చేస్తున్నప్పుడు మీ క్షేమమే కాదు లోక క్షేమం కూడా మీరు కోరుతూ ఉంటారు ఆ జీసస్ ముందు. నిజంగా చాలా గొప్ప మనసుతో మీరు వేడుకుంటున్న మీరు కోరిన కోరికల భగవంతుడి పైన జీసస్ మమ్మల్ని అందరినీ ఆస్వాదిస్తున్నానే సంపూర్ణంగా విశ్వసిస్తాను. నేను మీకందరూ కూడా ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిన్ననే మీర్పేటలో రన్ ఫర్ జీసస్ అనేది కూడా కండక్ట్ చేస్తున్నారు. సో మీకు అందరికి ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారో మా సోదరులకు ప్రత్యేకంగా అభినందనలు. నిన్న నేను పోతూ మా స్నేహాలతో కూడా చెప్పాను, అందరు పార్టిసిపేట్ చేయాలి, ఖచ్చితంగా మీరు పార్టిసిపేట్ చేయండి. మన భారతదేశ సంస్కృతి ఎంత గొప్పదంటే ఒక్కసారి అక్కడ కూర్చొని నేను అదే ఆలోచిస్తా ఉన్నాను. ఒక సైడ్ ఇక్కడ మనం జీసస్ ప్రేయర్ చేసుకుంటున్నాం, అక్కడ మసీద్ లో ప్రేయర్స్ వినిపిస్తా ఉన్నాయి. ఈ 15-20 రోజులను మనం చూస్తూ ఉంటే మన భారతదేశంలో ఒకసారి శ్రీరామనవమి చేసుకున్నాం, నిన్నగాక మొన్న హనుమాన్ జయంతి చేసుకున్నాం, ఒకసారి రంజాన్ చేసుకుంటూ ఉన్నాం, ఒకసారి మనం గుడ్ ఫ్రైడే చేసుకున్నాం, ఈస్టర్ పండుగ చేసుకున్నాం. నిజంగా ఎంత గొప్ప సంస్కృతి మన భారతదేశం అనేది ఒక్కసారి ఆలోచించమని కోరుతూ మరొకసారి మీకు అందరు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. భవిష్యత్తులో మళ్ళీ మిమ్మల్ని ఇలాగే నేను కలవాలని కోరుకుంటున్నాను. ఇలాగే ప్రతి కార్యక్రమంలో మీ ఆడబిడ్డగా నన్ను తప్పకుండా గుర్తుపెట్టుకొని ప్రతి దగ్గర ఇన్వైట్ చేయాలని మరొకసారి కోరుకుంటూ, అయితే ఒకటి బాకీ ఉన్నాను నేను ఖచ్చితంగా. ఇమానుల్ గారు ఉన్నారు అక్కడ. ఫస్ట్ నేను ఈ ప్రాంతంలో శాసనసభ్యురాలు అయినప్పుడు సమాధుల తోట గురించి ఇమానుల్ గారు వచ్చి వాళ్ళ దగ్గర సమాధుల తోటకు ల్యాండ్ అలాట్ అయింది, మమ్మల్ని అక్కడ వెళ్ళనీయట్లేదమ్మా, ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలి,
అని నా దగ్గర చాలా సార్లు వచ్చారు. నేనేమనుకున్నానంటే అరే నా దగ్గర చాలా పెద్ద పవర్ ఉంది, ఎంతసేపు ఇట్లా ఫోన్ కొడితే ఇట్లా అయిపోతుంది అనుకున్నాను. కానీ ఏదైనా మా దాంట్లో చెప్తారు శివుడాజ్ఞ లేదే చీమని కుట్టదు అన్నాడు. అంటే జీసస్ ఆజ్ఞ లేదే ఎప్పుడు కూడా చేయలేమనేది ఫ్యాక్ట్ అర్థమైంది నాకు కూడా. కాబట్టి అది నేను మీకు బాగున్నాను కాబట్టి మళ్ళీ రెండోసారి నేను శాసనసభ్యులకు ఇక్కడికి వచ్చాను. తప్పకుండా అది చేసే అదృష్టాన్ని నాకు కల్పించాడు అనుకుంటాను. ఆ సమాధుల తోటకు సంబంధించి తొందరలోనే చేసి చాలా ప్రతిసారి ఎవరైనా చనిపోయినప్పుడు ఇప్పుడు స్నేహాలత అన్నట్టు ఇమానుల్ గారు గారిని ఫోన్ చేసి ఆ బాధపడాలా మేము ఈ బాధపడాలమ్మా అని అడుగుతూ ఉంటారు. ఒక రకమైన గొంతుతో నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. అలాంటిది లేకుండా డెఫినెట్ గా నేను మీకు తప్పకుండా చేసి అందించడానికి మరొకసారి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మీకు అందరికి కూడా దాన్ని అందించడమే కాదు, మా మేయర్ గారు ఇక్కడే ఉన్నారు. తప్పకుండా ఈ ప్రాంతంలో కమ్యూనిటీ హాల్ కట్టాలి అని చెప్పినాను. ఇప్పుడు ఏదైతే ఈ ప్రాంతాన్ని ఏర్పాటు చేస్తున్నామో దీన్ని చూసి ఎట్లా మురిసిపోతున్నామో మేము ప్రతి ఒక్కరు కూడా కమ్యూనిటీ హాల్ కట్టాలనే దాంట్లో మీరు ఫస్ట్ ప్రయారిటీ తీసుకున్నాం. తప్పకుండా దాన్ని కూడా ల్యాండ్ అలర్ట్ చేస్తాం. తప్పకుండా దాన్ని కట్టుకోవడానికి కూడా మీ అందరి సహకారాన్ని కోరుతూ మీరందరి ఈరోజు బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలోని ఈ గ్రౌండ్లో జరిగినటువంటి ఈస్టర్ పండుగ పర్వదినాన మరి క్రీస్తు సమాధి నుంచి పునరుద్ధరింపబడిన రోజు సెలబ్రేషన్ని ఆర్గనైజింగ్ చేస్తున్నటువంటి గ్లోబల్ ఎంప్లాయ్మెంట్ వారందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ బడంగపేట ఏరియాలో ఇంత పెద్ద ప్రోగ్రామ్ని కండక్ట్ చేసినందుకు మరి ముఖ్యంగా మా గౌరవ కార్పొరేటర్లు కోఆప్షన్ సభ్యులు దీనికి సహకరించినందుకు ఈ గ్రౌండ్కే ఒక మంచి కళ వచ్చింది. ఎందుకంటే ఏదైనా ఒక ప్రాంతాన్ని తీసుకున్నప్పుడు ఆ ప్రాంతం డెవలప్ కావాలంటే ఏవైనా కొన్ని కార్యక్రమాలు సక్సెస్ అయినప్పుడే రిజల్ట్ అనేది తెలుస్తుంది, అభివృద్ధి అనేది తెలుస్తుంది. కాబట్టి మరి గ్రౌండ్లో జరుపుకోబోయే కార్యక్రమాలు జరుగుతున్న కార్యక్రమాలని దృష్టిలో ఉంచుకొని ఈ బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లో ఇంత పెద్ద గ్రౌండ్ ఏర్పాటు చేసి మేము మంచి పని చేసినామని చెప్పేసి కూడా మేము ఆనందపడుతూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి మేడం గారికి, అలాగే గౌరవ కార్పొరేటర్లకి, మరి మీర్పేటకి సంబంధించిన డిప్యూటీ మేయర్కి, కార్పొరేటర్లకి, కోఆప్షన్ సభ్యులు సమైక్య జ్యోతి అశోక్ గారికి, అలాగే స్నేహలత అశోక్ గారికి, అంతేకాకుండా మహేశ్వరం బాలాపూర్ మండలంకి సంబంధించిన అన్ని చర్చిల పాస్టర్లందరికీ, పాస్టరమ్మలకి, మరియు ఇక్కడ విచ్చేసిన క్రైస్తవ మత సోదరుల సోదరిమణులందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక మంచి సందేశము ఏంటి అంటే క్రీస్తు పాపులను క్షమించమని చెప్పాడు. ఎవరైనా పాపం చేస్తే శిక్ష పొందాలని అంటారు, కానీ పాపులను క్షమించాలి. అంటే వాళ్ళు ఏదైనా తప్పు చేసిరని నీకు తెలిసినట్లయితే నువ్వు శిక్షించడానికి నువ్వెవరు? నువ్వు శిక్షిస్తే అందులో పాపం సగం నువ్వు చేసినట్టే. కాబట్టి వాళ్ళని దేవుడు శిక్షిస్తాడు. కాబట్టి పాపులను నువ్వు రక్షించాలి, శిక్షించొద్దు అనే ఒక మంచి మెసేజ్ కూడా మనం ఈరోజు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి సర్వ మతాల సారాంశం ఏదైనా ఉన్నప్పటికీ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సోదరులు ఎవరమైనా సరే సర్వ మతాల సారం ఒక్కటే. దేవుడు అంతా ఒక్కవాడే, దేవుడు ఒక్కడే. కానీ కొలిచే రూపం వేరు. మనం మనసులో అనుకునేది జరగాలని మనం ఒక రూపం ఎంచుకొని ఆ రూపం ద్వారా మనం ఈరోజు ముక్తా ఉన్నాం. ఇంకోటి, అబద్ధం ఆడొద్దు, మోసం చేయొద్దు, ఎప్పటికైనా కర్మఫలం తప్పదు అనేది గీతలో ఉంది, బైబిల్లో ఉంది, ఖురాన్లో ఉంది. సర్వ మతాల సారం ఒక్కటే. కాబట్టి మరి ఈరోజు అందరూ గ్రహించాల్సిన అవసరం ఉంది. మరి మన భవిష్యత్ తరాలకు కూడా అందించాల్సిన మెసేజ్ ఇట్లాంటి కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతి ఒకటి మనం పిల్లలకి ఫ్యూచర్లో చెప్పాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ పెరుగుతున్నప్పటి నుంచి పిల్లలు సంస్కృతి సంప్రదాయాలు మర్చిపోయారు, ప్రాచీనం గురించి తెలుసుకోవడం మర్చిపోయారు. ఇప్పుడు జీవిస్తే చాలు, తర్వాత భవిష్యత్తు మనకెందుకులే అనుకునే రోజులు ఉన్నాయి. కాబట్టి వీటన్నింటిని మనం పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసి మన భవిష్యత్తుని పునాదిని గట్టిగా వేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి ఇక్కడికి విచ్చేసిన చాలా పెద్ద సంఖ్యలో అందరు మత పెద్దలు వచ్చినారు. చాలా పెద్ద సంఖ్యలో ఇక్కడ హాజరైనందుకు, వారి అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు మరి మంత్రి గారికి, ఇక్కడ వచ్చిన పబ్లిక్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. మరి ముఖ్యంగా మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి మరి ముఖ్యంగా దేవాది దేవుడికి వందనాలు. మరి ఈ ప్లేస్లో గ్రౌండ్లో, గవర్నమెంట్ మున్సిపల్ గ్రౌండ్లో ఈ ప్రోగ్రామ్ని
నిర్వర్తించడానికి మన గవర్నమెంట్ కూడా ఎంతో సహకరించారు. మేడం ద్వారా పర్మిషన్ దొరికింది. అదేవిధంగా కోఆపరేటివ్స్ అందరికీ, మేయర్ అక్క గారికి మరి ముఖ్యంగా, మరి అదేవిధంగా పాస్టర్స్ కూడా అశోక్ గారితో సహకరించి ఈ ప్రోగ్రామ్ అంతటిని సక్సెస్ఫుల్గా చేసినందుకు మరొకసారి అందరికీ హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. మరొక మెసేజ్ ఏంటంటే, యేసయ్య మన కోసం చనిపోయి తిరిగి లేచిన దినంగా ఈరోజు మనం జరుపుకున్నాము కనుక మనం అందరము ఒకరిని క్షమించుకొని యేసయ్య మన కోసం తిరిగి రానయ్యి ఉంటున్నాడు. దాన్ని బట్టి వందనాలు. నాకు ఇచ్చిన అవకాశం బట్టి మరొకసారి మీ అందరికీ కృతజ్ఞత వందనం చెల్లించు. హ్యాపీ ఈస్టర్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.